అందరికీ నమస్తే. బీజేపీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మీ మనసులో నొచ్చుకొని ఉంటే జరసేపు వీడియో విన్నాక బరాబర్గా కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చెయ్యి. ఏమంటుండు బండి సంజయ్ చేయాలంటే 6 గ్యారెంటీలు అమలైనట్టు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని బండి సంజయ్ గారు అంటున్నాం ముచ్చట. రేవంత్ రెడ్డి అమలు చేయలేదని నేను నిరూపిస్తా, నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా? రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్ చేసినట్ట. కాంగ్రెస్ పార్టీని వెనక తీసుకురావాలని ఆలోచన అయితే నాకు కాదు. అట్టని బీజేపీ పార్టీని మీద గుండాలు ఎత్తేయాలని కాదు. వాళ్ళు చేసిన ఇద్దరు చేసే తప్పులు చెప్పే ప్రయత్నం చేస్తా. వాస్తవానికి మహిళలకు ఇస్తాన 2500 రూపాయలు ఇంక ఇయ్యలే, ఇచ్చి రానులా ఇయ్యలే. మళ్ళీ పోతే ఇంకేంది, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, ఇచ్చిరా ఇయ్యలే. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఇచ్చిరా ఇయ్యలే. 4000 రూపాయల ఆసరా పెన్షన్లు అన్నాడు, ఇయ్యలే. 4000 రూపాయల భృతి అన్నారు, ఇయ్యలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డులు అన్నారు, ఇచ్చిరా ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళకి ఇవి ఇయ్యలే, ఇంక ఇస్తారో ఇయ్యరో తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది. బండి సంజయ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇవ్వచ్చు? ఇప్పటిదాకా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు? మరి వీళ్ళని కూడా అడగాలి కదా. 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇస్తామని చెప్పింది. ఇచ్చింది వాళ్ళకి ఎంతమందికి ఇచ్చింది? జర కామెంట్ పెట్టరు కిందంగా. మళ్ళీ పోతే విదేశాలలో ఉన్న నల్ల డబ్బును మొత్తం పట్టుకొస్తా అని చెప్పిండు మోడీ. మరి ఈయన పట్టుకొస్తుంటే మధ్యలో ఏమన్నా ఏది సముద్రంలో ఏమన్నా ఆ చేపల గిట్ట తలిగి ఏమైనా కింద పడిపోవచ్చునా? పశలన్నీ సముద్రంలో కలిసిపోవచ్చునా? వీళ్ళు తెస్తుంటే తెచ్చిరా తేరే ఏడ తెచ్చిరీలు? బేటీ బచావో బేటీ పడావో అనే ఒక మంచి ఆయమన్న కార్యక్రమాన్ని తీసుకొచ్చిర్రు. దాన్ని ఎంతవరకు అమలు చేసిరు? ఎంత? 446 కోట్ల రూపాయలతోటి దాని స్కీము తీసుకొస్తే 352 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్ల కోసమే ఖర్చు పెట్టిరు. మరి ఆ పైసలని అమ్మాయిల కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఖర్చు పెడితే కాకపోయిందా? చెప్పురిగా 446 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే 352 కోట్ల రూపాయలు ఉత్తపుణ్యాన్ని ఖర్చు పెట్టింది. ఇక మిగిలిన ఎన్ని 90 చిల్లరలు ఉంటాయి, అంతేనా? అన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తుంది. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఏదేదో అదోటి ఇదోటి కట్టుకుంటూ వస్తుంటే వీటిని ప్రైవేటీకరణ చేసుకుంటే మీరు పోతుంది. మరి మీరు చేసిన చక్కదనం ఏముంది? నువ్వైనా రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు గసంటుల్లే. వినరా? మీరు ఏదో జనాలకు ఏమంటారు పెరుగన్నం కలిపి నోట్లో పెడుతూ ఏం కాదు, ఎప్పుడు పురుగుల మంది అది చేస్తారా అని చూస్తూలే ఇద్దరు, అంతే కదా ప్రజలారా. ఇప్పుడు ఈయన ఏమంటాడు? 6 గ్యారెంటీలు అమలు కాలేదని నేను నిరూపిస్తాను. నువ్వేంది నిరూపించేది? ఇవ్వండి చెప్తారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలైనాయంటే కాలేదని చెప్తారు. ఈయన నిరూపించాలన్నా అది? వాళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు అయింది మేము చేస్తాము అని చెప్తారు. వాళ్ళు చేయకుంటే రేపన్నాడు వాళ్ళకు కూడా కేసీఆర్ కట్టినాకైతే వీళ్ళు కూడా పట్టిస్తారు. జనాలు మీద తెలియక్కువలేం కాదు, జనాలు కూడా మంచిగా అప్డేట్ అయ్యారు. కానీ మీ దగ్గరనే జనంత పాడైపోను, జనాలు ఆలోచించలేకపోతారు. కానీ జనాలు ఆలోచిస్తే మీ పని కూడా చేస్తారు. కేంద్రంలో అన్నాడు కదా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు? ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండు? ఒకసారి చెప్పు ప్రజలారా. చదువుకున్న విద్యార్థులు ఉంటే కామెంట్ రూపంగా చెప్పే ఉపాయం చేయరి. ఇవన్నీ బయటవాయి ముచ్చట్లు, బద్మాషి ముచ్చట్లు చెప్పమంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల అసలు కథలు ఎవ్వరు పడకుండొచ్చు. వీళ్ళు వాళ్ళ మీద నెట్టుడు, వాళ్ళు వీళ్ళ మీద నెట్టుడు, ఇద్దరి మీద ఓళ్ళ మీద ఒకళ్ళు తప్పితే జనాలకు చేసిన మంచి ఫలాన్ని ఉందని చెప్పుకుని ఉపాయం చేయరి. 600 రూపాయలకు గ్యాస్ సిలిండర్కి అయిందని అప్పట్లో 2014 ఏమో అనుకుంటా. 600 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఉందని ఓ నెత్తి నోరు కొట్టుకునినా. మరి అలా 1000 రూపాయలు అయింది. బండి సంజయ్ మాట్లాడవు దాని మీద. 60 రూపాయలకు పెట్రోల్ అయితే 60 రూపాయలకు పెట్రోల్ అయింది లెస్సలు వెళ్ళి పెడితివి. ఇవాళ ఎంత అయింది? 110 రూపాయలు అయింది. మరి ఎందుకు మాట్లాడవు బండి సంజయ్? గివి గుర్తురావు. ఎట్టనైనా చేయాలి, పంచాయలు పెట్టాలి, ఎట్టనైనా చేయాలి, పంచాయలు పెట్టాలి. గింతే, ఇంతకు మించింది ఏం ఉండదు. ఏమైనా ఉంటుందిలా? ఇప్పుడు వీలైన హామీలు ఇచ్చిరు, వాళ్ళైన హామీలు ఇచ్చిరు. మరి మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయి, ఎన్ని అమలు అయినాయి అనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే సమాధానం మీకు దొరుకుతుంది. అంతేగాని ఇక పేపర్లల్లో మైకులల్లో ముందర దొరికింది కానీ ఉద్దేశంతో ఏడికి వస్తే ఆడికి పచ్చివే నడుతుంటే పాడే చేస్తా చెప్పురిగా.